అత్యాచార ఘటనలు ఈ మధ్య కాలంలో పోలీసులు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. చట్టాలు కూడా అత్యంత కఠినతరమైపోయాయి. మరీ ముఖ్యం పోక్సో తరహా చట్టాల కారణంగా ఈ ఉచ్చులో చిక్కిన వారి జీవితాలు అక్కడితో సరి. తాజాగా తుని ఘటనలోనూ సరిగ్గా అదే జరిగిందా అంటే అవునని తెలుస్తోంది. కాకినాడ జిల్లా తుని మైనర్ బాలిక ఘటనలోనూ నిందితుడు నారాయణరావు కూడా తనకు తాను తనువు చాలించుకున్నట్టు చెప్తున్నారు పోలీసులు. మైనర్ బాలిక స్థానిక గురుకుల పాఠశాలలో చదువుతూ ఉండగా వారింటి ఎదురుగా తాత వరసయ్యే వ్యక్తి ఉండేవాడు. అతడే నారాయణరావు ఈ బాలికపై కన్నేసి తరచూ ఆమెను తోటలోకి తీసుకెళ్లేవాడు. ఇప్పటికీ 4 సార్లు ఇంజెక్షన్ పేరు చెప్పి బాలికను స్కూల్ నుంచి తీసుకెళ్లిన నారాయణరావు 4వసారి తోట యజమానులకు చిక్కిపోయాడు. వాళ్లు ఇతడి అఘాయిత్యంపై వీడియో తీయడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆపై స్కూల్ నిర్వాహకులు సైతం నివ్వెరపోయారు. తాతయ్య కావడంతో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి తాము ఆమె అడిగిన పర్మిషన్ కి అనుమతించేవారమని చెప్పుకొచ్చారు. ఆమె కూడా తాత అంటూ అతడి వెంట వెళ్లడంతో తమకు అనుమానం రాలేదన్నారు ప్రిన్సిపల్. అయితే అతని నిర్వాహకం తెలియడంతో విస్తుపోవడం స్థానికుల వంతైంది. మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయి బట్టలు ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు మాట చెప్తున్నాను. అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తా రాగు. పోలీసులకు ఫోన్ చేస్తే కానీ నువ్వు బయట రా బుజ్జి. మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ తోటలోకి? మీకు అక్కడ మీరు అడ్రస్ అయితే ఏ ఊరు మీది? మీది ఏ ఊరు చెప్పు. తుని ఏ ఊరు? తుని అది ఎర్రపేట ఎస్ఓలు. ఏంటి బుజ్జి? ఎస్ఓలు మళ్ళీ బుజ్జి అంటే ఏమండి మీరు ఎస్ఓలే కరెక్టే. ఆమెది పట్టుకుంటాను. అదే చేపట్టుకున్నాను మీ బుజ్జి. అది కాదు మళ్ళీ బుజ్జి చేపట్టుకున్నాను. ఏంటి తాతయ్య అవుతాడా? అర్థం అవుతుంది నీకు. సోషల్ మీడియాలో చెప్తాను మీరు తోటలో నువ్వు ఎందుకు వచ్చావు బుజ్జి వాళ్ళతోటి? వస్తాం మేడం మా ఇంటికి తీసుకెళ్తున్నా. మొన్న వచ్చావు ఈ డిసైడ్ అమ్మ వచ్చిందా? ఒకసారి మొన్న మీరు రాలేదు అక్కడికి? ఇది ఏ స్కూల్ నువ్వు? మరి డిసైడ్ ఎలా వచ్చావు నువ్వు? ఏ ఊరి మీద? ఏ ఊరి మీది? ఏ ఊరు అన్నా అదే ఏ ఊరు? అద్దరిపేట వెళ్తున్నావు సార్. ఆగండి మీరు. సరే పని చేస్తాను. అదే ఈ తోటలో ఎవరు రమ్మనండి మిమ్మల్ని? ఎవరు రమ్మన్నారు? తోటలోకి ఎవరు రమ్మని అంటే బాత్రూమ్ వస్తావా? తాళం ఎత్తావా ఇవా నువ్వు? తాళం చెప్తాను. ఎవడో వచ్చా చెప్తాను. ఎవడు చెప్పు. ఎవడు తెలియ. నువ్వు బండి ఆపపోతే బావులు కూడా చెప్తున్నాను. ఇదిలా ఉంటే నారాయణరావుపై పోక్సో కేసు పెట్టిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టే క్రమంలో అతడు మూత్ర విసర్జన కోసం వదిలామని, ఈలోగా వర్షం రావడంతో పోలీసులు ఇటువైపునకు రాగా అతడు మాత్రం అటు నుంచి అట్టే వెళ్లి చెరువులోకి దూకాడని, ఆపై సాయంత్రం అంతా గాలించగా ఎంతకీ శవం దొరకలేదని, ఉదయం గజ ఈతగాళ్ల ద్వారా గాలించగా నారాయణరావు శవం లభ్యమైందని అంటున్నారు పోలీసులు. తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపడి నిందితుడు నారాయణరావు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని తాము భావిస్తున్నట్టు చెప్తున్నారు కాకినాడ జిల్లా పోలీసులు.